అటు తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు ఇలా ఉంటే ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు కూడా నిలిచిపోయాయి. మరోసారి నెట్వర్క్ హాస్పిటల్స్ సమ్మె బాట పట్టడంతో నిన్నటి నుంచి ఉచిత ఓపీ సేవలు బంద్ అయ్యాయి. ప్రభుత్వం నుంచి 2,000 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. మరోసారి నెట్వర్క్ హాస్పిటల్స్ సమ్మె బాట పట్టడంతో నిన్నటి నుంచి ఉచిత ఓపీ సేవలు బంద్ అయ్యాయి. ప్రభుత్వం నుంచి 2,000 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, తెలంగాణలో ఇటు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి, అటు ఏపీలో కూడా ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? దీనిపైన ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? అంటే ముఖ్యంగా కనుక చూస్తే ఏదైతే ఇటు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు కూడా అటు ప్రైవేట్ హాస్పిటల్స్ కి సంబంధించినటువంటి ఏదైతే విభాగం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఒక చర్చించుకుని దాదాపుగా 2,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఒక ప్రకటన విడుదల చేసింది. మరి ఈలోపే అంటే ఏదైనా అధికారులతో ఏదైనా చర్చించి ఏదైనా కొంత బకాయిలు విడుదల చేస్తే తప్ప ఇవన్నీ కూడా మళ్ళీ అందుబాటులోకి వచ్చాయి. అంటే ఒకవేళ ఆరోగ్యశ్రీ కనుక లేకపోతే పూర్తిగా పేదవాడికి ఏదైతే ఒక వైద్యం చేయించుకోవాలంటే అదొక గుదిబండగా మారుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం దీనిపైన ఒక కసరత్తు చేయాలనే ఒక యోచనలో కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి దీనిపైన అంటే ఇవాళ ఈ గతంలో కూడా ఇదే తరహాలో చేస్తే వెంటనే 500 నుంచి 600 కోట్ల రూపాయలు గతంలో విడుదల చేసినటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఏ విధంగా వీటిని చూడాలనే దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎన్టీఆర్ వైద్య సేవకి సంబంధించి కూడా ఏదైతే అటు ఆరోగ్యశ్రీ సేవలతో పాటు పూర్తిగా కూడా నిలిచివేయబోతా ఉన్నాయి. కాబట్టి ఏదైతే ఇటు ఓపీ కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. అది దీనికి సంబంధించినటువంటి విధానాన్ని పైన అటు వైద్యారోగ్య శాఖ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. సమ్మెబాట హాస్పిటల్స్ పట్టాయి కాబట్టి మరి ప్రైవేట్ హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం కోసం ఏదైనా వెళ్లాలంటే ఇప్పటి నుంచి కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఉచిత ఓపీలు కూడా బంద్ చేశారు. కాబట్టి మరి పూర్తి స్థాయిలో దీనిపైన వెంటనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని పేదవారందరూ కూడా ఆవేదన చెందాగా దీనిపైన కసరత్తు ఏదైనా చేసి వెంటనే ఏదైనా సొంతమైనా సరే బకాయిలు విడుదల చేస్తారా లేదనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. 2,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించలేదు అని అంటున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం దీనిపైన స్పందించిందా? పోనీ పేషెంట్స్ కి ఆల్టర్నేట్ గా ఏమైనా వైద్య సేవలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే ముఖ్యంగా ఏదైతే కనుక చూసుకుంటే ఏదైతే కీలకంగా ఉన్నటువంటి ఇటు వైద్య సేవలకి సంబంధించి కూడా పేదలకు ఇప్పటి వరకు కూడా సరైనటువంటి వైద్యం అందక వారు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ లేదంటే మిగతా చోట్ల సరైనటువంటి వైద్యం అందించక పేదలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా నిలిచిపోతే కనుక వారికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనపడుతుంది. మరి వారు ఏ విధంగా మరి దీన్ని చూసే అవకాశం ఉంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజు ఇటు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో పాటు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు అందరూ కూడా దీనిపై ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వం తరఫున వారు ఈ హాస్పిటల్స్ అనేది కూడా ఒక భరోసా ఇస్తే వారు మళ్ళీ దీన్ని విరమించుకుని యథాతథంగా మళ్ళీ సేవలు కంటిన్యూ చేసే అవకాశం ఉంది. కాబట్టి మరి దీనిపైన ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సిన అవసరం అనేది కనపడుతుంది. శ్రీదేవి.